నమస్తే అండి. ఇప్పుడు మల్లెపూల సీజన్ కదండీ! అయితే గుత్తులు గుత్తులుగా పూలు రావాలంటే ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి మొక్కకి గుత్తులు గుత్తులుగా పూలొస్తాయి. అయితే మనం మల్లె మొక్క పైన కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. ఆ తప్పులు కూడా ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము 2 ఫెర్టిలైజర్స్ తెలుసుకుందామండి. ఒకటొచ్చేసి సాలిడ్ ఫెర్టిలైజర్, ఒకటేమో లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. సాలిడ్ ఫెర్టిలైజర్ వచ్చేసి మనము బెస్ట్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ అనేసి కూడా మనం పిలుచుకోవచ్చండి దీన్ని. ఎందుకంటే ఇది ఇచ్చామనుకోండి మన మల్లె మొక్కకి పూలనేవి అస్సలు ఆగవండి. అన్ని గుత్తులు గుత్తులుగా పూలొస్తాయి. అయితే ఫస్ట్‌గా మనం ఏం తీసుకోవాలి అనేది చూద్దామండి. ముందుగా మనం తీసుకోవాల్సింది ఎరువులండి. మీ దగ్గర ఏదుంటే అది తీసుకోండి. నేను మాత్రం మేకల ఎరువు తీసుకుంటున్నానండి. ఇది 7 ఇయర్స్ పాతదండి. అలా పాత ఎరువు ఏదున్నా తీసేసుకోండి. ఇంకొకటొచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అండి. ఇది మీకు రూట్స్‌కి ఎలాంటి డిసీజెస్ రాకుండా అలానే మైక్రో న్యూట్రిషన్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి కాబట్టి మీకు ప్లాంట్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. ఎలాంటి పెస్ట్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బోన్ మీల్ అండి. బోన్ మీల్ వచ్చేసి 4 స్పూన్స్ తీసుకుంటున్నాను. బోన్ మీల్ ఒకవేళ మీరు వాడరు అనుకుంటే మీరు మిల్ మేకర్ పౌడర్ కూడా మీరు ఇవ్వొచ్చండి. దానికంటే బెటర్‌గా మీరు ఇంకొకటి కూడా దీనికి ఇయ్యొచ్చు. సూపర్ ఫాస్ఫేట్ కూడా మీరు దీంట్లో కలుపుకొని ఇవ్వొచ్చండి. బోన్ మీల్ వాడని వాళ్ళు. బోన్ మీల్ వేయడం వల్ల మీకొచ్చేసి దీంట్లో మీకు కాల్షియం ఉంటుంది. దానివలన వైట్ కలర్ ఏవైతే ఫ్లవర్స్ వస్తాయో వాటికి బాగా హెల్ప్ అవుతుందండి. అలానే పూలు కూడా చాలా పెద్ద సైజులో కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పొటాటో అండి. పొటాటో పీల్ ఉంటుంది కదండీ! దాన్ని ఒక 4 స్పూన్స్ తీసుకుంటున్నానండి. పొటాటోలో మీకు తెలియనిదేముంది, పొటాటో వేయడం వలన మీకు ఏమంటారు మెగ్నీషియం ఉంటుంది. దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మొక్కకి చాలా హెల్ప్ అవుతుందండి. అది కూడా ఒక 4 స్పూన్స్ తీసుకుంటున్నానండి. బనానా పీల్ అండి. బనానా పీల్‌లో కూడా మనకి పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అలానే మనకి కాల్షియం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. అది కూడా ఒక 4 స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇంకోటొచ్చేసి సీవీడ్ అండి. సీవీడ్ గ్రాన్యూల్స్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. సీవీడ్ గ్రాన్యూల్స్ మీరు వేయడం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది. లీవ్స్ కూడా చాలా గ్రీన్‌గా ఉంటాయండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఐరన్ డస్ట్ అండి. ఐరన్ డస్ట్ ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. ఐరన్ డస్ట్ ఏం లేదండి. మనము వెల్డింగ్ చేసే దగ్గర లేదా మనమి అవి కత్తులు చేస్తారు చూడండి, మామూలుగా 6 ఉంటారు కదా! వాళ్ళు నైఫ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు కొట్టిన తర్వాత వచ్చిన డస్ట్ ఏదైతే ఉంటుందో అదండి. ఆ డస్ట్ వేయడం వల్ల మనకి మొక్కకి ఐరన్ లోపం అనేది తగ్గుతుందండి. అదొక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వుడ్ యాష్ అండి. వుడ్ యాష్ వేయడం వలన మనకి ఎలాంటి పెస్ట్ రాదు. అలానే మల్లె మొక్కకి చాలా ఇష్టం అండి వుడ్ యాష్ అనేది. కాబట్టి అది కూడా ఒక 4 స్పూన్స్ తీసుకుంటున్నానండి. వుడ్ యాష్ లేకపోతే మీరు దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి. మెగ్నీషియం సల్ఫేట్. ఇది ఇవ్వడం వల్ల మొక్క యొక్క లీవ్స్ అనేవి చాలా గ్రీన్‌గా ఉంటాయి. మొక్క కూడా చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కొత్త బ్రాంచెస్ కూడా వస్తాయండి. నమస్తే అండి. మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్‌లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్‌లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్‌తో పాటు మీరు నాకు వాట్సాప్‌లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్‌గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్‌లో మెంబర్‌షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి. గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి వచ్చేసి మనకి కాల్షియం అండి. కాల్షియం తక్కువ ఉన్నా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది చిన్నగా ఉంటుంది. మొగ్గలు రావడం లేట్ అయిపోతుంది. అందుకే దీంట్లో నేను సున్నం కలుపుతున్నానండి. ఒకవేళ మీకు దగ్గర సున్నం లేకపోతే చాక్ ఉంటుంది కదండి, ఆ చాక్ పౌడర్ కూడా మీరు దీంట్లో కలుపుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి టీ లీఫ్ కంపోస్ట్ అండి. అది కూడా ఒక 4 స్పూన్స్ తీసుకోవాలి. దాంట్లో హై నైట్రోజన్ ఉంటుందండి. మొక్క మంచిగా ఎదగడానికి దోహదపడుతుంది. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోండి. మట్టిని లూజ్ చేసుకొని ఆ మట్టిలో ఇవి వేసేయండి. ఇవన్నీ మనం మట్టిని కదిలించి ఇచ్చాం కదండి. ఇచ్చాక మంచిగా వాటర్ చేయాలండి. అలా అని మీరు డ్రైన్ అవుట్ అయ్యేటట్టుగా వాటర్ చేయకండి. దాని వలన మీరు ఇచ్చిన ఏ ఫెర్టిలైజర్ అయినా అవ్వనివ్వండి, దానికి మొక్కకి అందదు. మీరు ఇచ్చినా కూడా దానికి లాభం ఏమి ఉండదండి. జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటాం, సమ్మర్ కదా అనేసి ఉదయం సాయంత్రం వాటరింగ్ చేస్తూ ఉంటామండి. కానీ మల్లె మొక్కకి అలా వాటరింగ్ చేయడం వల్ల మనకి పూలు అనేవి అస్సలు రావండి. మొగ్గలు అవ్వవు, పూలు రావండి. మొక్క మాత్రం హెల్తీగా పెరుగుతుంది. లీవ్స్ పెద్దగా అవుతాయి. అందుకే మీరు వాటరింగ్ ఎప్పుడు చేసినా కూడా ఈవినింగ్ టైమ్స్ చేయండి. ఈవినింగ్ టైమ్స్ కూడా మొక్క పైన మొత్తం స్ప్రే చేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదనుకోండి, దాని టాప్ సాయిల్, పాట్‌లో ఉన్న టాప్ సాయిల్ 2 ఇంచులు డ్రై అయ్యాకనే మీరు వాటర్ ఇవ్వండి. అలా కూడా అర్థం అవ్వట్లేదు అనుకున్నారనుకోండి, మొక్క యొక్క లీవ్స్ అనేవి వడిలిపోయినట్టు అంటే వాడిపోయినట్టుగా లైట్‌గా కనిపిస్తుంది కదండీ! అప్పుడు మీరు మొక్కకి వాటరింగ్ చేయండి. అప్పుడు మనకి
మల్లె మొక్కకి చాలా హెల్ప్ అవుతుందండి. మనం దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాము వాటరింగ్ ఎక్కువగా చేసేసి. అందుకని ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి మల్లె మొక్క పైన. అయితే లాస్ట్ టైమ్ కూడా మనము మల్లె మొక్క పైన నేను కొన్ని తప్పులు చేశానని చెప్పాను కదండీ! అది పక్కన వీడియో వస్తుంది. అది కూడా ఒకసారి చూడండి. దానిలో చాలా తప్పులు మనం చేశామండి. అందుకే ఈసారి మొక్కకి నాకు పూలు రాలేదు. అందుకే ఈసారి నేను దానికి మంచి ఫుడ్ పెడుతున్నానండి. ఎందుకంటే మల్లె మొక్క అనేది చాలా తిండిపోతూ బాగా ఫెర్టిలైజర్స్ కావాలి దానికి. అందుకే కంపల్సరీగా ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే మనకి నెక్స్ట్ ఫర్దర్‌గా మనం ఎలాంటి తప్పులు చేయకుండా మనము చూసుకోవాలండి. అప్పుడు మనకి మొక్కకి మంచి గ్రోత్ ఉంటుంది. అలానే హెల్తీగా కూడా పెరుగుతుంది. పూలు కూడా చాలా గుత్తులుగా వస్తాయండి. నెక్స్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇంతవరకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ అండి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి మోటివేషన్ ఉంటుంది. నేను ఫర్దర్‌గా కూడా మంచి కంటెంట్ తీసుకురావడానికి కూడా నాకు హెల్ప్ అవుతుందండి. అయితే నెక్స్ట్ లిక్విడ్ వచ్చేసి మనకి మస్టర్డ్ కేక్ లిక్విడ్ అండి. మస్టర్డ్ కేక్ లిక్విడ్ అందరూ చెప్తారు. కానీ నువ్వు చెప్పడంలో డిఫరెన్స్ ఏంది అనేసి చాలామంది అనుకోవచ్చండి. మస్టర్డ్ కేక్ లిక్విడ్ అనేది చాలా మంచిదండి. కాకపోతే ఇక్కడ చాలామంది తప్పు ఏం చేస్తారంటే మస్టర్డ్ కేక్‌ని మీరు పౌడర్ లాగా చేసి డైరెక్ట్‌గా మీరు సాయిల్‌లో కూడా ఏస్తారు. దానివల్ల నా మొక్కకి ఫంగస్ వస్తుందండి. నేను అది ఫేస్ చేశాను. అందుకే నేను ఆ సజెషన్ మీకు ఇవ్వట్లేదు. మీరెవరైనా ఒకవేళ ఫేస్ చేసి ఫంగస్ వస్తే మీ మొక్కలు ఏమైనా చనిపోతే అది కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా కానివ్వండి, మీరు మస్టర్డ్ కేక్ ఇవ్వాలి అనుకుంటే అది ఖచ్చితంగా దాన్ని మీరు వాటర్‌లో సోక్ చేసి మాత్రమే ఇవ్వాలండి. అది కూడా 24 అవర్స్ సోక్ చేయండి. మీకు అంత టైం లేదనుకోండి, ఒక నైట్ సోక్ చేసి ఈవినింగ్ టైమ్సే ఇవ్వాలండి. ఏ లిక్విడ్ అయినా సమ్మర్‌లో ఈవినింగ్ టైమ్స్ ఇవ్వండి. అదే వింటర్, రెయినీ సీజన్ అయితే మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా మొక్కలకి ప్రాబ్లమ్ ఏముండదు. అయితే నేను ఒక స్పూన్ మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకున్నానండి. నేను నైట్ నానబెట్టానండి. ఇప్పుడు ఇస్తున్నాను నేను మొక్కకి. మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు అని చెప్పాను కదా! అయితే ఇప్పుడు ఒక స్పూను మస్టర్డ్ కేక్‌లో నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసానండి. అయితే మీరు ఈ లిక్విడ్ డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అనేసి మీరు అనుకోవచ్చు. లేదండి, ఇక్కడే పెద్ద మిస్టేక్ చేస్తారు. మీరు ఎప్పుడైనా మస్టర్డ్ కేక్ లిక్విడ్ చేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు స్ట్రెయిన్ చేయాలండి. స్ట్రెయిన్ చేసి 1:10 రేషియోలోనే మీరు మొక్కకి ఇవ్వాలండి. అది మల్లె మొక్కే కానివ్వండి, రోజెసే కానివ్వండి, విరజాజులే కానివ్వండి, దేనికైనా కానివ్వండి, అది మీరు 1:10 రేషియోలోనే ఇవ్వాలి. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే వేడి ఎక్కువ కలిగిస్తుందండి. కాబట్టి మీరు 1:10 రేషియోలో కలిపి ఈవినింగ్ టైమ్స్ ఇది లిక్విడ్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మీరు వాటర్ చేయాలండి. ప్లాంట్‌కి వాటర్ చేశాకనే ఇది ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మీరు ఎక్కువగా ఇవ్వొద్దండి. వాటర్ డ్రైన్ అవుట్ అవ్వద్దు. మీరు పాట్‌లోనే ఉండాలి. ఇది సమ్మర్ కాబట్టి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తామండి. కానీ వారం వేరే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చే వారం మనం ఏ లిక్విడ్ ఇవ్వాలి అనేది ఫర్దర్ వీడియో వస్తుందండి. అది ఒక్కసారి తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.